తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాల్ని ఇవాళ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో ముఖ్యమైనవి గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. ఈ 2 పథకాల్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయం నుండి ప్రారంభించనున్నారు. వాస్తవానికి చేవెళ్ల నుంచి ప్రారంభించాల్సి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మొత్తం సభా కార్యక్రమాలు రద్దయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొనున్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ అందించనుంది. ప్రజాపాలనలో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు ఈ పథకం వర్తించనుంది. ఇప్పటి వరకు ఎంపికైన లబ్ధిదారులకు మార్చి నెల నుంచి 0 బిల్లు జారీ కానుంది. ఇక మరోవైపు ఇవాటి నుంచి మరో పథకం మహాలక్ష్మిలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది ఈ పథకానికి ఎంపికయ్యారు. తొలుత పూర్తి ధరతో సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం మిగిలిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా గ్యాస్ కంపెనీలకు అందించింది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకొస్తున్నారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన మిగిలిన బ్యాలెన్స్ నగదును డీబీటీ ద్వారా రియంబర్స్ చేస్తారు.